హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు భారీ ఆఫర్ని అయితే కొట్టేశారండి. పీఆర్సీ వచ్చే వరకు కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీ సచివాలయం హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లయితే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి 16% హెచ్ఆర్ఏను ఏకంగా 24%కి పెంచడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మొత్తం 25,000కు మించకుండా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకి ఆర్థిక శాఖ కార్యదర్శి తాజా ఉత్తర్వులను కూడా జారీ చేశారు. అయితే 12వ పీఆర్సీ సిఫార్సులను ఇంకా రానుందన్న 2025 జూన్ వరకు కూడా ఈ హెచ్ఆర్ఏను అమలు చేస్తున్నట్లయితే ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి లోకేష్ అయితే విడుదల చేశారండి. ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షనైతే నిర్వహించారు. గవర్నమెంట్ స్కూల్స్ని రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఉండాలని అయితే అధికారులను సూచించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అయితే ఈ విషయాన్ని వెల్లడించారండి. స్కూల్ మేనేజ్మెంటు కమిటీల పదవీ కాలం ఈ నెలతో పూర్తయింది. ఆగస్టులో కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులను సూచించామని, అదేవిధంగా పాఠశాల మధ్యాహ్న భోజన క్వాలిటీ, మౌలిక సదుపాయాల పెరుగుదల, పర్యవేక్షణ మొదలగు అన్ని బాధ్యతలు కూడా పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని అయితే నిర్ణయం తీసుకున్నాము. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా అధికారులను సూచించాను అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా అయితే పేర్కొన్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.